ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి अरे जोहार जोहार తప్పకూడదు మీ అందరికీ జై భీమ్. ప్రతి ఒక్కరికి మరి సెలబ్రేషన్ వచ్చి మనం అందరం కూడా ఈ రీతిగా మరి మరి అంబేద్కర్ మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం ఈ రీతిగా మనం ఇక్కడ కూడి మరి జై ఒక అంబేద్కర్ యొక్క మరి పుట్టినరోజు దినం మరి ఈ విధంగా జరుపుకోవడానికి మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ కాలంలో మనమైతే మనం ఇప్పుడు బాగా అయిపోయి అందరిలో పరుగా బతుకుతున్నాము. అప్పుడైతే గాడె కట్టుకుని అది బాగా హింసించారు. హింసించి దాన్ని చూసి అంబేద్కర్ చదివి ఆయనకున్న అర్హతలో చెప్పడం కూడా మనం సరిపోము. అటువంటి అర్హతలు సంపాదించిన మనకి ఒక రకంగా మనం ఈ సమాజంలో బతకడానికి మనకు అధికారం అనుగ్రహించి మనకి ఓటు హక్కు కలిగి చేసి ఆ ఓటు హక్కు ద్వారా మనం మరి మన ఇండియాలో కూడా బతకడానికి అవకాశం ఇచ్చారంటే కేవలం అంబేద్కర్ వల్ల మనం ఇలా ధైర్యంగా బతుకుతున్నాం. మన స్వతంత్రంగా మన దేవుని నమ్ముకోవడం కూడా ఆయనే కలిగేయాలి మనకు ఈ యొక్క అవకాశం మనకి. మరి ఆయన్ని మనం ఎప్పుడు కూడా పూజించాలి. ఆయన యొక్క మనకు దేవుడు అయితే దీని ప్రజల్లో మనకి దేవుడు ఈయన. దీన్ని బట్టే మనం మన ఇండియాలో బతకడానికి అవకాశం ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క అంబేద్కర్ని పూజించాలని మీ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాం. అందరికీ జై భీమ్. జై భీమ్ జై భీమ్ జై భీమ్. దేశంలో మనం అందరం కలిసి ఆయన్ని కనపరచుకోవడానికి ఆయన ఇచ్చిన మేలు మనకు మాట. ఎందుకంటే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే ఆయన దైవాలే. మనం ఈ రోజుని వేసుకున్నామంటే ఆయన దైవాలే. ఒకప్పుడు మనల్ని ఎంత నీచిగా చూసేవారో మనకందరికీ తెలుసు. కానీ ఈ రీతిగా మనం ఎలా ఉన్నామంటే ఇక్కడ జయంతి జరుపుకున్నామంటే ఆయన ఇచ్చిన మనకి ఒక వరం ఈరోజు 135వ జయంతి సందర్భంగా అందరికీ జై భీమ్ జై భీమ్. నమస్కారం. సందర్భపడుతున్నప్పుడు అంబేద్కర్ మాత్రం మాకు అంతర్గతంగా స్వతంత్రం లేనప్పుడు పొలం ఉన్నంతకాలం మాకు స్వతంత్రం ఉండదు. కాబట్టి పొలం నుంచి మాకు విముక్తి కలిగిన తర్వాత విసిరిపడిచిన తర్వాత స్వతంత్రంగా మంచిదని దేశంలో ఎంతో మంది మేధావులు స్వతంత్ర పోరాడి యోధులతో కూడా అతను పోరాడి మన కోసం కొన్ని హక్కులు ఇవ్వాలి అని చాలా హక్కుల కోసం ఆయన పోరాడినప్పటికీ అన్ని సాధించకపోయినా మన కోసం కొన్ని హక్కులు సాధించారు. ఒకవేళ అంబేద్కర్ రోజును ఆలోచించి ప్రపంచం యొక్క రాజ్యాంగాలన్నీ చదివి మనకు ఆ రోజు నాటక హక్కులు సాధించకపోతే ఈ రోజు కూడా మన దేశంలో మనం కాళ్ళు చేతులు అన్నీ ఉండి మనిషి కింద పుట్టినా కూడా మనకి మనిషి కింద గౌరవం పొందే పరిస్థితి లేదు మనకి ఈ రోజు నాడు. కాబట్టి మనం ఒక జంతువు ఎలాగైతే మనకి ఉంటుందో మనిషి రూపంలో జంతువు కింద మనం ఉండే పరిస్థితి ఉండేది ఈ రోజు నాడు. మనం మనుషులుగా ఈరోజు గౌరవించబడటానికి ఏకాకి దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అందరికి తెలియజేసి ఆయన ఒక చదువుకుని పోరాడాలి, ఐక్యమత్యంగా ఉండాలనే విధానాన్ని మనం అందరి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా తిరిగి వచ్చేయండి. ఇలా తిరిగి వచ్చేసి న్యూస్ పేపర్ కంపెనీ అమలు పేజ్ ఇలా తగ్గిపోతావులే లైన్ గా అందరూ తక్కువ తక్కువైనా ఎక్కువ ఎక్కువ
చూడలేదు లడ్డు ఏనా లడ్డు కొడతా ఉన్నారు. ఫోటోలు ఎవరైనా తీస్తున్నారా? నేను వీడియో తీస్తున్నాను. అవసరం క్లియర్. బావా పాలు అడే అప్పుడు అన్న 90 ఇచ్చాను అందరూ ఇదేనా నేను షూ తీయాలంటే ఫుల్ టైం పడుతుంది. షూ తీయాలంటే ఎక్కించడం ఇబ్బంది. తీసేయచ్చు కానీ వద్దులే వద్దులే వద్దులే. తమ్ముడు అందరూ ఫోటోనా నువ్వు ఇల్లు